ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, స్వాతంత్ర్య పోరాట చరిత్ర ఆల్ ఇన్ వన్ ప్లేస్ అంటే అది అల్లూరి సీతారామరాజు జిల్లా. మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒకటి. గిరిజనుల గుండె చప్పుడు వినిపించే నేల, ప్రకృతి దేవత తన అందాలన్నీ కురిపించిన ప్రాంతం. అదే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఈ జిల్లాకు పేరుపెట్టిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. జిల్లా అవలోకనం. అల్లూరి సీతారామరాజు జిల్లా 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా ముఖ్య లక్షణాలు: ప్రధాన కేంద్రం పాడేరు, విస్తీర్ణం సుమారు 12,253 చదరపు కిలోమీటర్లు, గ్రామాలు 2,900+, జనాభా సుమారు 9.5 లక్షలు. ఈ జిల్లా పూర్తిగా ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. అరణ్యాలు, కొండలు, జలపాతాలు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. భౌగోళిక నిర్మాణం. ఈ జిల్లా ఈస్టర్న్ ఘాట్ పర్వతాలలో ఉంది. ఇక్కడ ఎక్కువగా కనిపించే ప్రాంతాలు అరణ్యాలు, కొండలు, లోయలు, జలపాతాలు. ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ ఊటీ అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధ ప్రాంతాలు: అరకులోయ, అనంతగిరి, మారేడుమిల్లి. ఇవి టూరిజానికి చాలా ప్రసిద్ధి చెందాయి. జనాభా మరియు గిరిజనులు. ఈ జిల్లా ప్రత్యేకత గిరిజనుల ఆధిక్యం. గిరిజనులు 80% పైగా. భాషలు: తెలుగు, ఒడియా, కువి, కొండ. ప్రధాన గిరిజన తెగలు: కొండదోర, ఖోండ్, గడబ, వాల్మీకి, కొండరెడ్డి. ఇక్కడి ప్రజలు ప్రకృతితో కలిసి జీవిస్తారు. ఆర్థిక వ్యవస్థ. ఈ జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, టూరిజం. ప్రధాన పంటలు: కాఫీ, మిర్చి, పసుపు, జొన్నలు. అరకు కాఫీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. చరిత్ర. ఈ జిల్లా చరిత్రలో అత్యంత ముఖ్యమైన అంశం స్వాతంత్ర్య పోరాటం. ఈ ప్రాంతం బ్రిటీష్ పాలనలో ఉండేది. అప్పుడు గిరిజనులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం అడవుల్లోకి వెళ్లడాన్ని నిషేధించింది. గిరిజనుల జీవన విధానాన్ని మార్చింది. దీంతో పెద్ద తిరుగుబాటు జరిగింది. రాంపా తిరుగుబాటు. 1922లో జరిగిన ఈ తిరుగుబాటుకు నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఈ తిరుగుబాటు ముఖ్య లక్ష్యాలు: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం, గిరిజన హక్కుల కోసం ఉద్యమం. అల్లూరి గిరిజనులను ఒకచోట చేర్చి గెరిల్లా యుద్ధం ప్రారంభించాడు. అల్లూరి సీతారామరాజు జీవితం. అల్లూరి సీతారామరాజు 1997లో జన్మించాడు. అతని ముఖ్య లక్షణాలు: ధైర్యం, నాయకత్వం, త్యాగం. అతను గిరిజనులతో కలిసి జీవించాడు. వారిని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. బ్రిటీష్తో యుద్ధం. అల్లూరి పోలీస్ స్టేషన్లపై దాడులు చేశాడు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. గిరిజనులకు శిక్షనిచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. మరణం. 1924లో బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకుని కాల్చి చంపింది. ఆంధ్ర యూనివర్సిటీ. అతని మరణం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ. గిరిజనులకు ధైర్యం. టూరిజం. ఈ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ప్రదేశాలు: అరకులోయ, బుర్రా గుహలు, కాటికీ జలపాతం, మారేడుమిల్లి అడవులు. ఈ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, స్వాతంత్ర్య పోరాట గాథ ఆల్ కంబైన్డ్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇది కేవలం ఒక జిల్లా కాదు, ఇది ఒక చరిత్ర, ఒక పోరాటం, ఒక గర్వం.